అమ్మాయిలు ఇక్కడ గాజులు అయితే చాలా బాగుంటాయి, మీకు ఏం గాజులు కావాలో తీసుకోండి. ఇవన్నీ కాస్ట్లీ బ్యాంగిల్స్ ఉంటాయి, తక్కువ రేటు ఉంటాయి, చూసుకోండి ఎవరికి ఏం కావాలి అనేది. అత్తమ్మ నేను డ్రెస్ మ్యాచింగ్ తీసుకుంటాను. చూసుకోమ్మా. అమ్మాయి నువ్వు తీసుకోవా గాజులు? తీసుకుంటామ్మా. అమ్మ ఈ గాజులు చాలా బాగున్నాయి అమ్మా. అవునమ్మాయి చాలా బాగున్నాయి, కానీ ఇగో దానికి చెప్పమాకు మీ వదినకి అవి తక్కువ రేటు గాజులు ఏదన్నా ఇప్పిద్దాం దానికి. నువ్వేమో మంచి రేటు గాజులు తీసుకో. సరే అమ్మ. మళ్ళీ ఎందుకంటే దానికి కూడా అంత రేటు ఎందుకు ఇప్పించాలి, నువ్వైతే రేటుకి తీసుకోవచ్చు, కానీ దానికి ఏదో తక్కువ రేటు తిప్పిద్దాం. సరే అమ్మ. చూసుకో మంచి గాజులు ఏమన్నా ఉన్నాయేమో ఈలోపు. ఇవి బాగున్నాయి అమ్మా. తీసుకో. మ్యాచ్ అనేవి కదా, బాగున్నాయి కదా. బాగున్నాయి, కానీ మనం ఇంత రేట్ ఎక్కడ పెడతామమ్మా? ఏదో 20 రూపాయలు 30 రూపాయలు తీసుకోవాలి, కానీ ఇంత రేటు గాజులు ఎక్కడ తీసుకోండి. వదినంటే ఆమె వాళ్ళ డబ్బులు తెచ్చుకుంది కాబట్టి ఆమె తీసుకుంటది, మనకి ఇంత రేట్ ఎక్కడమ్మా? సర్లే పదత్తమ్మ, తక్కువ రేట్ 20 రూపాయలు 30 రూపాయలు ఏదైనా చూసుకోమ్మా. ఓకే అత్తమ్మ. అమ్మాయి ఈ గాజులు నువ్వు రేటు తీసుకో, దానికేమో తక్కువ రేటు గాజులు తీసుకోమని చెప్పాను, కానీ డబ్బులు నీ అని చెప్తాను. నేనే ఇస్తాలే, కానీ నువ్వు ఈ గాజులు తీసుకో. మంచి గాజులు చూసుకో, ఎంత రేట్ అయినా పర్లే నీకు. దానికి చెప్పమ్మా. ఇవి బాగున్నాయి చూడండి, తీసుకోమ్మా. 20 రూపాయల గాజులు ఇవి బాగానే ఉంటాయి, నీకైతే ఇవి మంచిగా ఉంటాయి. అదంటే అగో రాళ్ళ గాజులు ఏదో పిచ్చి పిచ్చి తీసుకుందిలే, కానీ నీకైతే ఈ గాజులు మంచిగా ఉన్నాయి, ఇవే తీసుకో. సరే అత్తమ్మ. ఓకే. చూడండి, కోడళ్ళు ఒకలాగా కూతుళ్ళు ఒకలాగా చూసే అత్తలు కూడా ఉన్నారు ఈ రోజులలో. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.